కమ్ ఆన్. సురేష్, బట్టలన్నీ తడిచిపోయాయి. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళడం? మూడో ప్రపంచ యుద్ధం వస్తున్నట్టు అంత భయపడిపోతామే. ఇక్కడ గెస్ట్ హౌస్ అద్దెకిస్తారు, అవి తీసుకుని బట్టలు నాడిపోయి వెళ్ళిపోతాం. ఓకే? లోపల భారతి, అక్కడ పోయే కమిట్ సైడ్. ఏమిటి కదంతా? ఇక్కడ అప్పుడప్పుడు హనీమూన్ జంట వచ్చి అత్రా ముత్రా తీసుకుంటుంటారు. దట్స్ ఆల్. 1 సెకండ్. సురేష్, తొందరపడ్డామేమో. కాదు, సుఖపడ్డాం. చూడు భారతి, జరిగిన దాంట్లో తప్పే ఉంది. ఇది సృష్టి సహజం. కానీ పెళ్లి కాకుండా పెళ్ళేగా కావాల్సింది. ఓకే, మంచిలో చూసుకుని తాళిపొట్టు తీసుకొచ్చి 3 ముళ్ళు, అవి మరింత గట్టిగా ఉండటానికి మరో 3 ముళ్ళు వేసేస్తాను. సరేనా? కమాన్ డ్రెస్ అప్. చీకటి పడుతుంది, ఇంటికి వెళ్ళిపోదాం. లే. సావిత్రి, ఏమే సావిత్రి, ఎక్కడ నీ కూతురు? ఇంకా ఇంటికి రాలేదండి. అదే తిరగడానికి అలవాటు పడిన తొందరగా ఇంటికి ఎందుకు వస్తుంది? ఏ పార్కులోనో ఏ సినిమా హాల్లోనో ఎవరితోనో కులుకుతూ కూర్చుని ఉంటుంది. ఏమిటండి ఆ మాటలు? ఏమే, ఎక్కడి నుంచి వస్తున్నావు? నిన్నే అడిగేది.
బయట నుంచి ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావా? అబద్ధం చెప్పావంటే ప్రాణం తీస్తాను. నిజం చెప్పు, ఎవడు వాడు? ఏమండి మీకేమన్నా మతిపోయిందా? ఈడొచ్చిన పిల్లని పట్టుకొని కొడతారేమిటండి? ఈడొచ్చిన పిల్ల కనుక నేను కొట్టడం, పెళ్లి కావాల్సిన పిల్ల ఎవరితోనో ఊరి మీద పడి తిరుగుతుంటే చూసిన వాళ్ళు దాన్ని అనరే కట్టుదిట్టం చేయలేని కన్న వాళ్ళు అంటారు. ఇవాళ నా స్నేహితుడు చివాట్లు పెడుతుంటే సిగ్గుతో చచ్చానే. మీరు ఇలా అరిస్తే ఇరుగు పొరుగు వాళ్ళు వింటారు. దానికి నేను చెప్తానుగా. ఇన్నాళ్ళు తిరుగుతుంటే ఏం చెప్పావు నువ్వు? ఈ సంగతి వాళ్ళు తెలిపవలసిందే. చెప్పవే, ఎవరు వాడు? దాచాలని చూడకు, నాకెంతో తెలుసు. చెప్పు. తెలిస్తే నన్ను అడగడం ఎందుకు? అవును, నేను సురేష్ ప్రేమించుకున్నాం. నాకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే హక్కు నాకు లేదా? చూడవే, నీ కూతురు ఎంత ప్రయోజకురాలైందో చూసి సంతోషించు. ప్రేమించడానికి హక్కు లేదా అని నిలదీసి మరీ అడుగుతోంది. ప్రేమించడానికి ఎందుకు హక్కు లేదు? ఉంది. ప్రేమించి వాడితో తిరిగాక ఏడ్చే హక్కు ఉంది. ఇంకాస్త ముదిరి ఏదన్నా జరిగితే ఏ నుయ్యో గొయ్యో చూసుకునే హక్కు కూడా ఉంది. ఏమిటండి అలా మాట్లాడతారు? నాకు చెప్పడం కాదే, నీ కూతురికి చెప్పు. ప్రేమ ప్రేమ అంటూ వాడితో తిరిగాక వాడు కాదంటే ఈ దేశంలో ఏ మగాడు పెళ్లి చేసుకోవడం చెప్పు. పెళ్లికి ముందు ఏదన్నా జరిగితే దాని బతుకు అధోగదని చెప్పు. మన మొహం మీద అందరూ ఉమ్మేసి దుమ్మెత్తి పోస్తారని చెప్పు. నాకు అంతగా చెప్పనక్కర్లేదు నాన్న. సురేష్ మీరు అనుమానించే రకం మనిషి కాదు. ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు. కావాలంటే రేపే అతన్ని ఇంటికి తీసుకొచ్చి అతనితోనే చెప్పిస్తాను. అప్పటికి మీరు నమ్మకపోతే ఎల్లుండే మీ కళ్ళ ముందు పెళ్లి చేసుకుంటాను. సరేనా? ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు, అర్జెంటుగా మాట్లాడాలి అన్నారు. దేని గురించి? ప్రేమ కథల గురించా, ప్రపంచ రాజకీయాల గురించా, ప్రస్తుతం వచ్చే సినిమాల గురించా, ప్రమదావనం గురించా, తమరి అందం గురించా, లేక ఆ అందం మీద నాకు గల పిచ్చి గురించా? మన పెళ్లి గురించి. ప్రస్తుతం ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి ముహూర్తం మంచిది కాదు. పైగా మనకు మూడు అంతగా లేదు. సురేష్, మన ఇద్దరి విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. తెలిసిపోయింది? అవును. దాంతో నాన్నగారు నన్ను కొట్టి నిలదీసి అడిగారు. ధైర్యంగా నేను తెగించి మన ప్రేమ గురించి చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుంటావని కూడా చెప్పేశాను. ఇప్పుడే పెళ్లి ఎలా చేసుకుంటాం భారతి? ఎప్పుడైనా మనం పెళ్లి చేసుకోవాల్సిందేగా. అది ఇప్పుడే చేసుకుంటే నష్టం ఏంటి? అది కాదు భారతి, నేను డిగ్రీ పూర్తి చేయాలి, ఆ తర్వాత మెడిసిన్ చదవాలి, ఆ తర్వాత ప్రాక్టీస్ పెట్టాలి. అలా లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి. సరే, ఆ విషయమే మా ఇంట్లో చెప్తూ గాని పదా. ఆ తర్వాత నువ్వు సెటిల్ అయ్యే వరకు నేను నీ కోసం వెయిట్ చేస్తాను. పార్క్ లో నా కోసం 10 నిమిషాలు వెయిట్ చేయడం అనుకున్నావా? 6-7 ఏళ్ల పాటు ఆగడం అంటే? అయినా అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, మార్పులు ఏమొస్తాయో, మనుషులు ఎలా మారుతావో, మనసులు ఎలా మారుతాయో ఏం చెప్పదు. పైగా ఆడపిల్లవి ఒక అబ్బాయి కోసం 6 ఏళ్ల పాటు ఆగుతానంటే మీ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. అందుకని మీ అమ్మా నాన్నలు తెచ్చే సంబంధం చేసుకుని హాయిగా ఉంది. సురేష్, మనిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అనుకున్నాం, కలిసి తిరిగాం. ఇదంతా అయ్యాక ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోమంటావా? భారతి, ప్రేమ వేరు, పెళ్లి వేరు. ప్రేమ అందమైన కళ లాంటిది, పెళ్లి వాస్తవం లాంటిది. కళని అప్పుడప్పుడు తలుచుకోవడానికే తప్ప మిగిల్చుకోవడం కుదరదు. కనుక నా మాట విని వేరెవరైనా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకో. థ్యాంక్స్ సురేష్, నీ సలహాకి చాలా థ్యాంక్స్. ఏమిటి నువ్వు అన్నది? ప్రేమ వేరు, పెళ్లి వేరు కదూ? కరెక్ట్. ఒకరిని ప్రేమించి అతనితో తిరిగి అతనితో అన్ని అనుభవాలు అయిపోయాక అతన్ని వదిలేయాలి కదూ? కరెక్ట్. ఆ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకుని గౌరవంగా అతనితో కాపురం చేయాలి. కరెక్టేగా? కరెక్ట్. ఏమిట్రా కరెక్ట్? ఆడదాంతో అవసరం తీర్చుకుని దాన్ని వదిలించుకోవడానికి అడ్డమైన కబుర్లు చెప్తావా? అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించి ఇప్పుడు ఎవరి దారి వాళ్ళది అంటావా? ఒరే, నీ ప్రేమ నిజం అనుకోవటం, నిన్ను మనిషి అనుకోవటం నాదిరా తప్పు. నీలాంటి వాణ్ణి నిలువునా నరికేసిన పాప లేదురా.